వీడియోలో మనము తెలంగాణ టెట్ మోడల్ పేపర్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాము. ఆ తర్వాత సెషన్ వైజ్గా ఈ యొక్క క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దానిని మనము ఒక్కొక్క సెక్షన్ని మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. మరి ముందుగా చూడండి ఇక్కడ ఫ్రెండ్స్, టెట్ 2A టెట్ 2A హిందీ మీడియం సెషన్ 2 అని చెప్పి 12/8/22న జరిగిన ఎగ్జామ్ అంటే పేపర్ 2A. ఇక్కడ ఏపీ టెట్ అని ఉంది కదా, తెలంగాణ టెట్ మరి ఎట్లాగా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. బట్ సోషల్ హిందీ మీడియం 2A ఏపీ టెట్ అయినా, టీఎస్ టెట్ అయినా, యూపీ టెట్ అయినా వాళ్ళ సిలబస్కి అనుగుణంగా సేమ్ ఒకేలాగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ సిడిపి ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసరికి మనకి సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సైకాలజీకి సంబంధించిన మరి ఈ యొక్క క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి అనేది చూద్దాం. మొత్తం టోటల్ వచ్చి 150 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. టెట్ 2Aలో టోటల్ క్వశ్చన్స్ వచ్చి 150. 2A క్వశ్చన్ వచ్చేసరికి ప్రతి క్వశ్చన్ కూడా మరి ఇంగ్లీష్ మీడియం అండ్ హిందీ మీడియంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ క్వశ్చన్స్ ఎలా ఇచ్చాడో చూడండి. 1 నుంచి 30 వరకు చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సైకాలజీ, అప్లికేబుల్ సైకాలజీ అనేది మరి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ నుంచి ఒకసారి చూసుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ క్వశ్చన్, అలాగే ఈ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ తర్వాత వీడియోలో పెడతాను. సో మనం చెప్పినట్టు ఇంగ్లీష్ మీడియంలో ఉంది అండ్ హిందీ మీడియంలోనూ ఉంది. చూడండి, ప్రతి క్వశ్చన్ కూడా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ మీడియంలో తయారవుతుంది ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ఇంగ్లీష్ మీడియంలో తయారవుతుంది, దాన్ని హిందీ వాళ్ళకి హిందీ మీడియంలో ట్రాన్స్లేట్ చేస్తూ ఇస్తాడు. సేమ్ మీతో పాటు బీఈడీ చేసిన స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఎగ్జామ్కి 2A సోషల్ వరల్డ్ ఎవరైతే రాస్తారో వాళ్ళ పేపరు, హిందీ వాళ్ళ పేపర్ ఒకేలా ఉంటుంది, ఒక్క లాంగ్వేజ్ తప్ప. చూడండి, 1 to 30 క్వశ్చన్స్. వాళ్ళకి ఏ క్వశ్చన్ అయితే క్వశ్చన్ నెంబర్ కూడా మారదండి. సోషల్ వాళ్ళకి ఏ క్వశ్చన్స్ అయితే వస్తాయో అవే క్వశ్చన్స్ మీకు కూడా వస్తాయి. మరి అవే క్వశ్చన్స్ని మీకు ఇవ్వడం అనేది బీఈడీ అకాడమిక్ టెక్స్ట్ బుక్ నుంచి మాత్రమే వస్తాయి క్వశ్చన్స్. ఎందుకంటే బీఈడీ చేసిన వాళ్ళ పేపర్ని ట్రాన్స్లేట్ చేసి హిందీ వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది 2011 టెట్ ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర నుంచి మరి ఇదే రూల్ని ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. హిందీ వాళ్ళు ఎయిదర్ సోషల్ ఆర్ సైన్స్ ఏదో ఒక పేపర్కి వెళ్ళాలి. కాబట్టి అందరికీ కామన్గా కొద్ది గొప్ప అర్థమయ్యే సబ్జెక్టు సోషల్ కాబట్టి సోషల్ వైపుకి వస్తారు. సో ఈ సోషల్ అనే క్వశ్చన్స్ అనేవి మరి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటాయి. మరి ఇప్పుడు హిందీ 1 to 30 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం సైకాలజీలో 1 to 30 క్వశ్చన్స్, ఒకటి ఇంగ్లీష్ మీడియంలోనూ ఉంటుంది క్వశ్చను, అలాగే హిందీ మీడియంలోనూ ఉంటుంది. ఇది తెలంగాణ టెట్ వాళ్ళకి మాత్రమే, ఏపీ టెట్ కాదు. ఏపీ టెట్ 2A పేపర్ హిందీ లిటరేచర్ ఉంటుంది. సో తెలంగాణ టెట్ వాళ్ళకి ఇది
గుర్తించగలరు. నెక్స్ట్ రోమన్లో ఏముంటుంది అంటే 31 నుంచి ఏదైతే మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటామో లైక్ కంటెంట్ అంటే ముఖ్యంగా గ్రామర్ని బేస్ చేసుకుని ఇవ్వడం అనేది జరుగుతుంది. అది ఏ క్వశ్చన్లు అండి? ఎస్, 31 నుంచి 60 వరకు క్వశ్చన్స్ అన్నీ కూడా మన కంటెంట్ని బేస్ చేసుకునే, అంటే 6 నుంచి 10వ తరగతి లోపు 6 నుంచి 10వ తరగతి లోపు హిందీ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉంటుందో, గ్రామర్ పార్ట్ ఏదైతే ఉంటుందో, గ్రామర్ పార్ట్ టెక్స్ట్ బుక్ కంటెంట్ 6 నుంచి 10వ తరగతి లోపు, అది ఇక్కడ బిట్ నెంబర్ 31 నుంచి మరి బిట్ నెంబర్ 60 వరకు ఉండడం అనేది జరుగుతుంది. అందుట్లో లిటరేచర్ కూడా లైట్గా టచ్ చేసే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం 99% కంటెంటే వస్తుంది తెలంగాణ టెట్కి. మన ఈ ఏపీ టెట్కి వచ్చేసరికి లిటరేచర్ కూడా టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది 31 నుంచి 60 వరకు మరి పూర్తిగా మనకి ఇక్కడ. నెక్స్ట్ 61 నుంచి ఏముంటుంది అంటే లాంగ్వేజ్, మరి ఫస్ట్ లాంగ్వేజ్ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటున్నామో ఇంగ్లీష్ అండి. సో 1 to 30 సైకాలజీ క్వశ్చన్స్ అండి, బాగా గుర్తుపెట్టుకోండి. 1 to 30 సైకాలజీ క్వశ్చన్స్, 31 to 60 వరకు మరి హిందీ కంటెంట్ అంటే హిందీ గ్రామర్, హిందీ టెక్స్ట్ బుక్ గ్రామర్ 6 నుంచి 10వ తరగతి వరకు టెక్స్ట్ బుక్ కంటెంట్ పాఠాలన్నీ చూసుకోవాలి. అలాగే గ్రామర్ని బేస్ చేసుకుని వెళ్ళాలి. అదే మరి సోషల్ రాసేవాళ్ళు అంటే బీఈడీ చేసి సోషల్ పేపర్ 2A రాసే వాళ్ళకి మీకు ఇక్కడే డిఫరెంట్. ఏదో మనం 31 to 60 ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి తెలుగు ఉంటుంది, ఈ హిందీ వాళ్ళకి హిందీ ఉంటుంది. రిమైనింగ్ పేపర్ అంతా కూడా బిట్ నెంబర్ కూడా చేంజ్ కాదు. కావాలంటే మీరు బయటకు వచ్చి ఆ పేపర్లో చూసుకునేవచ్చు. అలాగే ప్రీవియస్ సోషల్ పేపర్లు కూడా మీకు యూజ్ అవుతాయి. ఎక్కడైనా దొరికితే ఆ ప్రీవియస్ సోషల్ స్టడీస్ పేపర్లు పేపర్ 2 ఇంపార్టెంట్గా భావించి ఆ బిట్లన్నీ చూసుకోవచ్చు, ఒక్క తెలుగు తప్ప. నెక్స్ట్ ఇంగ్లీష్ అండి. సో ఫస్ట్ రోమన్ సైకాలజీ 1 to 30, సెకండ్ రోమన్ 31 to 60 హిందీ కంటెంట్, 6 to 10th టెక్స్ట్ బుక్లోయే కంటెంట్, 6 to 10th టెక్స్ట్ బుక్లోదే గ్రామర్ పార్ట్. నెక్స్ట్ 61 to మరి ఏదైతే 90 వరకు బిట్స్ ఉంటాయో అవి వచ్చేసరికి మనకి ఇంగ్లీష్ ఉంటుందండి. ఇంగ్లీష్ జస్ట్ జనరల్ ఇంగ్లీష్ ఉంటుందండి. జనరల్ ఇంగ్లీష్ మనము గ్రామర్ పార్ట్ని చూసుకుంటూ వెళ్ళాలి. ఈ జనరల్ ఇంగ్లీష్ గ్రామర్ బేసిక్స్ నేర్చుకుని వెళ్ళినా చాలు, మినిమం 20 మార్క్స్ అయితే చేయగలరు. బేసిక్స్ అండి, బేసిక్స్, మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి జనరల్ ఇంగ్లీష్లో. లైక్ టెన్స్, క్వశ్చన్ ట్యాగ్, వాయిస్, రిపోర్టెడ్ స్పీచ్ ఇటువంటి పూర్తిగా నేర్చుకుని కొంతవరకు ఆ 6th, 7th, 8thలో వర్డ్స్ మీనింగ్స్ ఏమున్నాయి ఒక్కసారి వీలైనంత వరకు మీనింగ్స్ ఆపోజిట్స్ కూడా, అంటే స్కోరింగ్ పెంచుకోవాలి అంటే ఖచ్చితంగా 6 to మినిమం 8th వరకు మీనింగ్స్, టెక్స్ట్ బుక్లో ఉన్న మీనింగ్స్ కావచ్చు, ఆపోజిట్స్ కావచ్చు, అవే టచ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బిట్ నెంబర్ 61 నుంచి 90 వరకు కూడానండి. సో బిట్ నెంబర్ 84 నుంచి 90 వరకు మరి ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్ ఉంటుందండి. సో మెథడాలజీ ఇంగ్లీషు 84 నుంచి 90 వరకు, అంటే 84 వరకు ఏమో గ్రామర్ ఇస్తాడు, ఆ తర్వాత 6 బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మెథడాలజీ ఇస్తాడు. ఇంగ్లీష్ మెథడాలజీ ఒకే ఒక వీడియోలో మరి యాస్మిన్ సెల్ఫ్ మోటివేటర్స్ అని చెప్పి ఒక ఛానల్లో పెట్టి ఉంది. సో ఆ వీడియో కనుక చూస్తే ఒకే వీడియోలో మొత్తం ఇంగ్లీష్ గ్రామర్ని కవర్ చేస్తూ ఆ వీడియో పెట్టడం అనేది జరిగింది. ఖచ్చితంగా యాస్మిన్ సెల్ఫ్ మోటివేటర్స్ లేదా సెల్ఫ్ మోటివేటర్స్ బై యాస్మిన్ అని
కొట్టండి, మీకు ఆటోమేటిక్గా ఇంగ్లీష్ గ్రామర్ 3 hours వీడియో ఉంటుంది. మొత్తం ఆ వీడియోని కనుక చూస్తే ఆ ఇంగ్లీష్లో 84 నుంచి ఏదైతే 90 వరకు మెథడాలజీ పాటిస్తాడో వన్ సైడెడ్గా పెట్టచ్చు, దాంట్లో డౌటే లేదు. నెక్స్ట్ ఇక్కడ ఒక్కసారి మళ్ళీ మోడల్ పేపర్లో ఒక్కసారి రిమైండ్ చేయండి. ఎస్ 1 to 30 సైకాలజీ బిట్స్ అండి, 31 to 60 కంటెంట్స్ 6 to 10 అండి. అలాగే 61 నుంచి 90 వరకు ఇంగ్లీష్ అండి. సో వీటిల్లో హిందీ కంటెంట్లోకి వచ్చేసరికి 6 బిట్స్ మెథడాలజీ ఉంటాయి. అలాగే సోషల్ గ్రామర్ పార్ట్లోకి వచ్చేసరికి 6 బిట్స్ ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్కి వచ్చేసరికి 6 బిట్స్ మెథడాలజీ ఉంటుంది. మెథడాలజీ 6 బిట్స్ ఉంటాయి ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్లో. అంటే క్వశ్చన్ నెంబర్ 61 నుంచి 90 వరకు వెళ్ళేటప్పుడు 6 మార్కులు ఇంగ్లీష్ మెథడాలజీ ఉంటుంది. అలాగే 31 నుంచి 60 వరకు క్వశ్చన్ నెంబర్ వెళ్ళేటప్పుడు 6 మార్కులు హిందీ మెథడాలజీ ఉంటుంది. ఇది గమనించగలరు. నెక్స్ట్ వచ్చేసరికి సోషల్ స్టడీస్ అండి. సోషల్ స్టడీస్కి వచ్చేసరికి 60 మార్క్స్ అండి. ఇక్కడ ఏంటండి 60 అంటే బిట్ నెంబర్ మనకి 91 నుంచి 150 వరకు మరి పూర్తిగా 60 మార్క్స్ సోషల్ బిట్సే ఉంటాయండి. ఈ సోషల్ బిట్స్ మరి ఏ టెక్స్ట్ బుక్ కంటెంట్ని బేస్ చేసుకుని వెళ్తాడు అంటే 6th to 8th అంటే 1st క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు అంటాడు యాక్చువల్ అయితే, కానీ 10th క్లాస్ బిట్స్ కూడా టచ్ చేయడం అనేది జరుగుతుంది. రిలేటెడ్ టాపిక్స్ లైక్ 8thలో వరల్డ్ వార్స్ ఉంది. సో ఖచ్చితంగా మనము వరల్డ్ వార్స్ 10thలో ఉన్న వరల్డ్ వార్స్ కూడా చూడాలి. అలాగే 6thలో లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ ఉంటాయి. సో 9th క్లాస్లో లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ అనే టాపిక్ని ఫినిష్ చేయాలి. అలాగా బేసిక్ 6th నుంచి 8th వరకు ఏదైతే టాపిక్స్ ఉంటాయో అవి 9th 10thలో ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా మనం దాన్ని టచ్ చేయాల్సిందే. సో ఇలాగా మనకి ఈ యొక్క లాటిట్యూడ్స్ కావచ్చు, లాంగిట్యూడ్స్ కావచ్చు, పూర్తిగా ఇక్కడ ప్రతి క్వశ్చన్ని కూడా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. 6th 8th మాత్రమే కాకుండా ఇంకొద్దిగా డీప్గా చదువుకుని వెళ్తే బాగుంటుంది. ఐ హోప్ 6th 7th 8th అండ్ 10th క్లాస్ కూడా చదివితే కొన్ని బిట్స్ కవర్ అవుతాయి ఖచ్చితంగా. అలాగే మరి ఈ సోషల్లో మెథడాలజీ కూడా క్వశ్చన్స్ ఉంటాయండి ఫ్రెండ్స్. మరి 12 మార్కులు మెథడాలజీ ఉంటాయి 60లో, 48 మాత్రమే సోషల్ కంటెంట్ బిట్స్ ఉంటాయి, 12 మరి ఖచ్చితంగా మెథడాలజీ బిట్ ఉంటుంది. ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 1 to 30 సైకాలజీ బేస్ చేసుకుని అప్లికేబుల్ బిట్స్ పెడగాగి రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 31 to 60 ఏదైతే ఉందో అవి 30 బిట్స్ అయినప్పటికీను వాటిలో 24 కంటెంట్ ప్లస్ 6 మెథడాలజీ, అది కూడా హిందీ టాపిక్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి మరి మనము ఏదైతే ఇంగ్లీష్ ఉందో, సో 61 నుంచి 90 వరకు ఇంగ్లీష్ ఏదైతే ఉంటుందో ఆ 30 క్వశ్చన్స్లో 24 కంటెంట్ బేస్ చేసుకుని 6 ఇంగ్లీష్ మెథడాలజీని బేస్ చేసుకుని ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే మరి 91 నుంచి మరి 150 వరకు 60 బిట్స్లో 48 మాత్రమే 60 బిట్స్లో మరి 48 ప్లస్ 12గా కట్ చేస్తాడు. సో టోటల్లీ 48 మార్కులు కంటెంట్ మీద, 12 మార్కులు మెథడాలజీ మీద ఉంటుంది. సో హిందీ మెథడాలజీ కనుక బాగా చదివితే ఖచ్చితంగా ఈ సోషల్ మెథడాలజీ బిట్లు కొద్దో గొప్ప అంటే ఒక 6 బిట్స్ వరకు ఈజీగా పెట్టగలరు 12లో. ఎప్పుడు హిందీ మెథడాలజీని బాగా చదివి ఉన్నవాళ్ళు. సో
సో సోషల్ మెథడాలజీ డైరెక్ట్గా పూర్తిగా మ్యాపుల్ని బేస్ చేసుకునే హిస్టారికల్ ప్లేసెస్, సో ఇవన్నీ మెథడ్స్ వేరు, కొద్దిగా ఆ ఆర్బిట్స్ డిఫరెంట్ ఉంటాయి. బట్ హిందీ కనుక మనం బాగా చదివినట్లయితే అవి ఇక్కడ ఖచ్చితంగా మనకి హెల్ప్ అవుతుంది. సో మెథడాలజీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక చోట చదివిన మెథడాలజీ మళ్ళీ మనము ఇంప్లిమెంట్ చేస్తే కొంతవరకు ఒక 50% మెథడాలజీ బిట్స్ అయితే మనం గెయిన్ చేయగలము. సో బిట్స్ చూడండి 90. సో ఎక్స్ప్లెనేషన్ అనేది తర్వాత మీకు పెట్టడం అనేది జరుగుతుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ ఆన్సర్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మోడల్ పేపర్ ఎట్లా ఉంటుంది అనేది చూసుకోవాలి. వన్స్ ఐ రిపీట్, 1 to 30 pedagogy, 31 to 60 content based on 6 to 10th grammar and subject Hindi, 24 content bits and 6 methods bits. Next 61 to 90 English basic grammar, 24 content based on grammar and 6 English methods, 91 to 60 సోషల్ బిట్స్ అండి. సో ఈ సోషల్ బిట్స్లో 48 సోషల్ 6th to 10th వరకు కంటెంట్ని బేస్ చేసుకుని వెళ్తాడు. అలాగే మరి 12 సోషల్ మెథడాలజీని బేస్ చేసుకుని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది మరి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన టోటల్ పేపర్ ఏదైతే మోడల్ పేపర్ ఉంటుందో చూడండి. సోషల్ మెథడాలజీ చెప్పాను కదా, సోషల్ మెథడాలజీ 12 మార్క్స్కి ఉంటుంది. సో ఈ రకంగా ప్లానింగ్ చేసుకుని చక్కగా ప్రిపేర్ అవుతే బాగుంటుంది అని చెప్పి ఆశిస్తున్నాను. సో ఇది ఏపీ 2018లో జరిగినది కావచ్చు, ఏపీ మోడల్ పేపర్ కావచ్చు ఇది. కానీ ఏపీలో అయినా తెలంగాణలో అయినా హిందీ మీడియం సోషల్ 2A అంటే ఇదే మోడల్ పేపర్. సో అది గుర్తుపెట్టుకుని చూడవచ్చు. ఏపీది కదా అని చెప్పి లైట్ తీసుకోవద్దు. సో మీకు వచ్చే మోడల్ పేపర్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఇట్లానే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బిట్స్ మారుతాయి. ఓకే, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.